వెంకరెడ్డి గారు చెప్పండి సార్. శ్రీనివాస్ గారు అందరికి నమస్కారం. బేసిక్గా ఇప్పుడు ఇక్కడ ఎట్లయిపోయిందంటే బీఆర్ఎస్ హయాంలో ధరణి తీసుకొచ్చిన తర్వాత మనం అంతకుముందు కూడా ఇదే ఛానల్లో మనం డిస్కషన్ కూడా పెట్టుకున్నాం. దగ్గర దగ్గర 45 లక్షల ఎకరాల్లో ధరణిలో ప్రభుత్వ భూములు ఉంటే దాదాపుగా 20 లక్షల ఎకరాలు మాయమైపోయినాయని ఇప్పటిదాకా ఆ లెక్క తేలలే. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పారు ప్రభుత్వంలో రాకముందు, మేము వచ్చిన తర్వాత ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తాం, దానిని తీసిపడేస్తాం, దానిని పాతాళంలో తొక్కి పెడతాం. ఆ తర్వాత 20 లక్షల ఎకరాలు ఏవైతే ధరణి నుంచి మాయమైనాయో అవన్నీ కూడా రిట్రీవ్ చేసి ప్రభుత్వ భూములు కాపాడుతాం, తెలంగాణ ప్రజలకు ఇస్తాము అని చెప్పిన వాళ్ళు ధరణి పోయింది, భూభారతి వచ్చింది. ఈ భూభారతి ఎట్లా అయిపోయిందంటే భూహారతి లాగా, కాంగ్రెస్ కు హారతి లాగా అయిపోయింది. అంటే ఇక వాళ్ళు ఇక ఇష్టం వచ్చినట్టుగా ఎట్లా అంటే అట్లా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 30 నెలలు అయిపోయింది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీగా ఇష్టం వచ్చినట్టుగా మనం, ఎందుకంటే వాళ్ళు ఇక వచ్చే అవకాశం లేదు, అధికారంలోకి వచ్చే అవకాశం లేదు, ఉన్న భూముల్ని అప్పరంగా అమ్మి పడేయాలి, లేకపోతే దాని ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి. ఎందుకంటే ఇదే తతంగం, ఇదే సేమ్ సీను ధరణి తీసుకొచ్చిన తర్వాత ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉండే, ఏ విధంగా ఉండే, ఎట్లా ఉన్నాయి, ఎవరి దగ్గర ఉన్నాయి, ఏ విధంగా వాటిని ఆ ధర నుంచి మనం రిజిస్టర్ చేసుకోవాలి, ఓటీపీలు జనరేట్ చేయాలి, రాత్రి ఖతం చేయాలి, అవన్నీ కూడా చేశారు. అవన్నీ కూడా రైతుల దగ్గర నుంచి తెలవకుండానే ఖతం చేసి పడేశారు. అలాంటివి ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ మక్కిగా ధరణి ఎట్లనో భూభారతి కూడా గట్లనే, ఏ చేంజెస్ లేవు. అప్పుడు 30 మాడ్యూల్స్ ఉన్నాయి, రకరకాల ఇష్యూస్ ఉన్నాయి, ఇప్పుడు కూడా అదే మాడ్యూల్స్ ఉన్నాయి, ఎక్కడ కూడా చేంజెస్ లేవు. ఆ విధంగానే ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇక్కడ వచ్చిన తర్వాత కూడా, ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఈ ఫోరెన్సిక్ ఆడిట్ విషయంలో చేస్తున్నట్టుగానే ఆ ఫోరెన్సిక్ ఆడిట్ చేసుకుంటూనే కనపడతాయి ఎక్కడున్నాయి భూములు, ప్రభుత్వ భూములు కానీ, లేకపోతే ఎండోమెంట్ కానీ, అసైన్డ్ కానీ, లేకపోతే వక్ఫ్ ల్యాండ్స్ కానీ, మిగతా ల్యాండ్స్ అన్ని రకాలే కనపడుతుంటాయి. ఆ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏం సంగతి, ఎట్లా తీసుకోవాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉండొచ్చు. అందుకనే ఈ విధంగా 22A తీసుకొచ్చింది. 22 ఏంది, నిషేధిత జాబితాలో పిఓపిలో పెట్టాలి. పిఓపిలో పెట్టిన తర్వాత దాన్ని ఏ విధంగా మనం ఖతం చేయాలి, ఎట్లా అమ్మాలి, ఎట్లా దోచుకోవాలి, లేకపోతే ఎక్కడెక్కడ భూముల్ని ఆ భూములలో కన్స్ట్రక్షన్స్ రావాలి, కొత్త కంపెనీస్కి ఇవ్వాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ హయాంలో అదే చేశారు. ఫీనిక్స్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చిపడేసారు, అప్పరంగా ఇచ్చిపడేసారు చెప్పాలంటే. అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తానది, కానీ మరి భయపడిందో, లేకపోతే వాళ్ళ చేత కావట్లేదో, లేకపోతే ఆడిట్ చేయడం రావట్లేదో, ఎక్స్పర్ట్స్ లేరో, సైంటిఫిక్ గా వాళ్ళకి అర్థం కావట్లేదు, మంత్రులు ఇంతమంది ఉన్నారు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. 30 నెలల కాలంలో ఒక్క ఎకరా కాదు కదా, ఒక్క గుంట కూడా తీసుకురాకుండా అయిపోయింది. ఆ విధంగానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగా చేస్తా ఉన్నారు. సేమ్ ఇప్పుడు రెవెన్యూ మంత్రి ఉన్నాడు, ఇక వాళ్ళు నాకు తెలిసినంత కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఈ నిషేధిత భూముల్లో అంతకుముందు 10% ఉంటే ఇప్పటి నుంచి 30 నుంచి 40% భూములు పిఓపిలో పెట్టినట్టు చెప్తా ఉన్నారు. అంటే దగ్గర దగ్గర 20 లక్షల ఎకరాల నుంచి 1 కోటి ఎకరాల వరకు నిషేధ జాబితా. పట్టా భూములు ఉన్నా కూడా, పట్టా భూములుండి ఇండ్లు కట్టుకొని ఇదే ఇండ్లకి జిహెచ్ఎంసీ నుంచి 10 రకాల పర్మిషన్లు తీసుకొని అపార్ట్మెంట్లు కట్టి, అపార్ట్మెంట్ల మరి మన ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళ భూములు కూడా, వాళ్ళ అపార్ట్మెంట్ కూడా నిషేధ జాబితాలు పెట్టినట్టుగా కనపడతా ఉంది. అసలు ఏ విధంగా పెడతారు, ఎట్లా పెడతారు, మరి ఒకసారి పట్టాలు అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన తర్వాత, ఇండ్లు కట్టుకున్న తర్వాత, అపార్ట్మెంట్లకు వచ్చిన తర్వాత దాన్ని ఇప్పుడు మళ్ళా ఇప్పుడు రీసేల్ చేయాలంటే అక్కడ పిఓపిలే ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే రైతుల భూములు కూడా ఎప్పటి నుంచో సాగులో ఉన్నారు. 40-50 సంవత్సరాల నుంచి పట్టాలు ఉండి సాగు చేసుకుంటూ ఉన్న భూములన్నీ కూడా పిఓపిలో పెట్టినట్టుగా చెప్తా ఉన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఏ చర్య తీసుకుంటుంది, ఏం తీసుకోవాలనుకుంటుంది, ఎట్లా చేద్దాం అనుకుంటుంది అర్థం కావట్లేదు. అంటే కనీసం అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్టుగా పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఉన్న భూముల్ని రేపొద్దున మేము వాడుకుంటాం, మేము కన్స్ట్రక్షన్స్ కంపెనీస్కి ఇస్తాం. ఇది ఈరోజు మా ఎంపీ గారు రఘునందన్ రావు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో ఏదైతే మూన్ లైన్ కన్స్ట్రక్షన్స్ కి ఐక్య పక్కన 10 ఎకరాల్లో ఏదైతే ఇచ్చారో అప్పనంగా దాంట్లో ఎకరానికి 45,000 స్క్వేర్ ఫీట్ ఇవ్వాల్సిన అవసరం ఉండేదట. ఇప్పుడు ఇదే కేటీఆర్ గారు యూనిటీ మాల్
దగ్గర యూనిటీ మాల్ అది కూడా 10 ఎకరాలు 1,50,000 స్క్వేర్ ఫీట్ ప్రభుత్వానికి ఇవ్వాలి. దాంట్లో 1,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది నిధులు, దానికి అప్పచెప్పాల్సిన బాధ్యత ఉంది. అంటే దాంట్లో ఏ విధంగా స్కామ్ అవుతుందో, పెద్ద పెద్ద 1,000 కోట్ల స్కామ్ అవుతుందో ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి కేటీఆర్ గారు చెప్తారు. మేమేమంటున్నాం అంటే దాంట్లో చేయాలి. ఇది మూన్ లైన్ కన్స్ట్రక్షన్స్ లో కూడా 10 ఎకరాల్లో, ఎందుకంటే 46,000 ఎకరాలకి 46,000 స్క్వేర్ ఫీట్కే ఒప్పుకున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. దాని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ. దాంతో పాటుగా ధరణిలో ఏవైతే అవినీతి అక్రమాలు జరిగినాయో భూభారతిలో కూడా అవే అవినీతి అక్రమాలు జరుగుతున్నట్టు కనబడతా ఉంది. అవన్నీ కూడా బయటికి తీయాల్సిన బాధ్యత ఉంది. దానికి మీరు సిబిఐ ఎంక్వైరీకి మీరు కాల్ఫర్ చేయండి, లెటర్ రాయండి. 2 రకాలుగా అన్ని రకాలుగా అయిపోతుంది. తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత బీఆర్ఎస్ ఉంటది, తర్వాత బీఆర్ఎస్ మీద ఉంటది, కాంగ్రెస్ పార్టీ మీద ఉంటది. సో ఈ విధంగా ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ కాదు, రాళ్ళు గాని, రప్పలు గాని, ఇసుక గాని, తర్వాత భూములు గాని, ఏది పడుతుంది ఏది పడుతుంది అమ్మేస్తున్నారు. 1,000 కోట్లు సంపాదిస్తున్నారు. ఆ కోట్లు ఎడిపోతున్నాయి, ఎవరు ఏం చేస్తున్నారో అర్థమవుతా ఉంది. అందుకే మా ఫ్లోర్ లీడరు ఎలైట్ మహేశ్వర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, సవాల్ విసురుతా ఉన్నారు, రండి ఎక్కడికో అసెంబ్లీలో చర్చిస్తారా, లేకపోతే పబ్లిక్ ఎక్కడ ఏ పబ్లిక్ ప్లేస్ అయినా కూడా రండి, లేకపోతే ఛానల్కి రండి, ఏ టీవీలకైనా. ఎందుకంటే వారి దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి, ఆధారాలు బయట పెడుతున్నారు కాబట్టి, ఆధారాలు ఉన్నాయి కాబట్టి సవాల్ విసురుతా ఉన్నారు, ఛాలెంజ్ చేస్తా ఉన్నారు. ఎందుకు వెనకపోతా ఉన్నారు చెప్పాలి. మరి రెవెన్యూ మంత్రి కానీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు కానీ, లేకపోతే ప్రభుత్వం కానీ, లేకపోతే ముఖ్యమంత్రి గారు కానీ వీటికి సమాధానం చెప్పాలి. భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీ, ఆ పార్టీ మేము అడుగుతుంటే